హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు చికెన్ బిర్యానీ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది ఎలా తయారు చేయాలో. ముందుగా చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పెరుగు అన్నీ ఏసి నానబెట్టుకోవాలి. అలాగే ఆయిల్‌లో మనం తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేపి అవి కూడా నానబెట్టి చికెన్‌లో వేసుకోవాలి. ముందుగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. అంతకుముందే నానబెట్టుకున్న రైస్‌ని స్టవ్ మీద పెట్టి హాఫ్ బాయిల్డ్ వచ్చేంత వరకు దాన్ని ఉడకబెట్టాలి. హాఫ్ బాయిల్డ్ ఉడికిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న చికెన్‌ని పొయ్యి మీద పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టి హాఫ్ బాయిల్డ్ రైస్‌ని వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత మధ్యలో మనం ఏం చేయాలంటే పెరుగు చట్నీ రెడీ చేసుకోవాలి. అప్పుడు నానబెట్టిన చికెన్ పైన ఈ హాఫ్ బాయిల్డ్ రైస్‌ని వేసి దాన్ని మూత పెట్టి అరగంట సేపు అలా దమ్ అవనివ్వాలి. మూత పెట్టిన తర్వాత దాని మీద ఏమైనా వెయిట్ వాటర్ పోసి గిన్నె పెట్టాలి. అప్పుడు స్టీమ్ బయటకు రాకుండా ఉంటుంది కాబట్టి దమ్ బాగా అవుతుంది. ఇదిగోనండి బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.